వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ముందుకు రావడానికి ప్రధాన కారణం పార్లమెంట్లో అమరావతిని రాజీనామా చేయాలని బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. ప్రతి ఒక్క ఎంపీ రాజధాని అమరావతి చేయాలని సుదీర్ఘంగా మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ అభినందన. అది తప్పనడంగా రాయలసీమ ఏం పాపం చేసింది? రాయలసీమ ప్రజలు ఎంత త్యాగం చేశారు? ఉన్న రాజధాని పోగొట్టుకున్నారు. అప్పుడు హైదరాబాద్కు మార్చారు. అక్కడ అన్యాయం జరిగింది. శ్రీశైలం ప్రాజెక్టు కోసం ఊర్లే ముంపుకు గురయ్యాయి, ఉద్యోగాలు పోయాయి, భూములు పోయాయి, కుటుంబాలు వీధిని పడ్డాయి. ఒక్కరు మాట్లాడరే? ఏం పాపం చేశారు రాయలసీమ ప్రజలు? ఇకపోతే అలాగే ఒకప్పుడు శ్రీబాగు ఒడంబడికి పెద్దల ఒప్పందం అంటారు. దాన్ని పెద్దల ఒప్పందం గురించి ఒక్కరు మాట్లాడరే? రాజధానిని తరలిస్తే ఇక్కడ హైకోర్టు పెట్టాలని చెప్పేసి నిబంధన ఉంది. ఇందులో హైకోర్టు ఇక్కడికి రాదు, ఒక ప్రాజెక్టు రాయలసీమకు రాదు, ఇక పెద్ద పెద్ద పరిశ్రమలు రావు. మరి రాయలసీమ ప్రజలు మీకేం అన్యాయం చేశారు? మీకు ఓట్లేసి ఎంపీలుగా మంత్రులుగా చేసిన పాపం అయితే ఒక్కరైనా మాట్లాడండి రాయలసీమ గురించి. అందుకోసమే ప్రజలారా మీరు అంత చైతన్యం కావాల్సిందే. ఎవరైతే రాయలసీమ ప్రాంతం గురించి, పేద మధ్యతరగతి ప్రజల గురించి ఎవరైతే మాట్లాడతారో వాళ్ళను ప్రోత్సహిద్దాం, వాళ్ళ కోసం ఓట్లు వేద్దాం. అంతేకాని పార్టీలకు తొత్తుగా, ప్రభుత్వాలకు తొత్తుగా ప్రజల సమస్యలను వదిలిపెట్టే నాయకులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి ఆవేదనతో మాట్లాడడం జరుగుతోంది. రాయలసీమ ప్రజలు ఏం చేశారని వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు హడావుడు పోయి బిల్లులు ప్రవేశపెడతారు. ఇకపోతే ఎస్సీలు క్రిస్టియన్లకు మారితే ఎస్సీలుగా గుర్తించబడాలని రద్దు చేసింది సుప్రీంకోర్టు దగ్గర. దాని మీద మాట్లాడి బిల్లు పెట్టి ప్రవేశపెట్టి ఆ తీర్పు పైన చర్చ చేయండి. వాళ్ళ ఎస్సీలకి ఎందుకు రద్దు అవుతుంది కులం? మరి గిరిజనులకి రద్దు కావడంలే, బీసీలకి రద్దు కావడంలే, ఓసీలకి రద్దు కావడంలే. మరి దశంభాగం అడిగే పాస్టర్లు, పెద్ద పెద్ద పాస్టర్లు అంటే సతీష్ కావచ్చు, ఇకపోతే కరుణాకర్ కావచ్చు, ఇకపోతే చాలామంది రెడ్లు, వెలమలు, తర్వాత కాపులు, వీళ్ళంతా పెద్ద పెద్ద పాస్టర్లు, వందల కోట్లకు పడిగెత్తిన పాస్టర్లు మరి ఎస్సీల సర్టిఫికేట్ రద్దు అవుతుంది, వాళ్ళ ఉద్యోగాలు పోతాయి, వాళ్ళకి రిజర్వేషన్ లేదు అని చెప్తే వాళ్ళ ఇచ్చిన దశం భాగం తీసుకొని గొప్పగా ఎదిగిన వాళ్ళు ఈరోజు ఎందుకు పెట్టుకో వాళ్ళ గురించి మాట్లాడారు. ఇక ఎంపీలు కూడా ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పరిశీలించాలని డిమాండ్ ఎందుకు తీసుకురావడం? ఈ అవకాశం ఇచ్చిన CR5 న్యూస్కు ధన్యవాదాలు తెలియదు.